అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. భారతదేశంలో ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ కేసులు సైబర్ ముప్పుగా మారిపోయాయి. అయితే ప్రతిరోజు మోసగాళ్ళు అదే పనిగా నెంబర్లతో కాల్ చేసి డబ్బును గుంజేసుకుంటున్నారు. మీకెప్పుడైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్స్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే తాజాగా ముంబైకు చెందిన 68 ఏళ్ల బాధితుడు డిజిటల్ అరెస్ట్ స్కామ్కు గురైపోయాడు. అరెస్ట్ అయ్యానని ఫోన్ రావడంతో అయ్యానేమో అన్న భయంతో తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 1,94,00,000 రూపాయలను మోసగాళ్లకు దపదపాలుగా అంటే కొంచెం కొంచెంగా వేశాడు. ఇక ఇటీవల వచ్చిన ఓ నివేదిక ప్రకారం నవంబర్ 30న బాధితుడికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందట. అది కూడా వాట్సాప్ వీడియో కాల్. అయితే ఫోన్ చేసిన వ్యక్తి పోలీస్ డ్రెస్తో ఉండడంతో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా ఒక పోలీస్ స్టేషన్ మాదిరిగానే ఉండడంతో బాధితుడు షాక్ అయిపోయాడు. మొత్తానికి బాధితుడికి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి అధికారిగా పరిచయం చేసుకొని భారతీయ వ్యాపారవేత్త నరేష్ గోయల్కు సంబంధించిన హై ప్రొఫైల్ మనీ లాండరింగ్ కేసులో మీ ప్రమేయం కూడా ఉందని ఆ వృద్ధుడిని భయపెట్టాడు. ముఖ్యంగా నరేష్ గోయల్ నుంచి కమిషన్ మీ అకౌంట్కు పంపారని, కాబట్టి ఏటీఎం వివరాలను, కార్డు వివరాలను అందించాలని కోరి వాటిని సంపాదించుకున్నాడు. మొత్తానికి తదుపరి విచారణ కోసం బాధితుడిని క్రైమ్ బ్రాంచ్కు రావాలని కూడా భయపెట్టారట. ముఖ్యంగా తాము ఆన్లైన్ ద్వారా దర్యాప్తు చేస్తున్నామని, కాబట్టి రూమ్ నుంచి బయటకు వెళ్ళొద్దని పేర్కొన్నారు. అయితే విచారణ ముసుగులో ఆ బాధితుడి యొక్క బ్యాంకు వివరాలను కోరుకున్నారు. 7 రోజులుగా పలు దఫాలుగా 1,94,00,000 రూపాయలను బదిలీ చేశాడు. ఆ ఒత్తిడి కూడా తీసుకొచ్చారు. మొత్తానికి ఉన్నదంతా తీసేసుకున్నారు. ముఖ్యంగా ఈ విషయం గురించి ఎవరితో చర్చించొద్దని కూడా చెప్పారు. మొత్తానికి కేసు పెడతామని, వేరే వాళ్ళతో చెప్తే దొరికిపోతారు అన్న ఉద్దేశంతో చెప్పొద్దని భయపెట్టేశారు. ఇక కుటుంబ సభ్యులకు కూడా చెప్పొద్దని చెప్పారు. అయితే తాను మోసపోయానని అనుమానంతో బాధితుడు తన కుమార్తెతో చెప్పడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బెంగళూరులోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డిజిటల్ అరెస్ట్ లాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే విజిలెన్స్ కీలకమని నిపుణులు కూడా సూచిస్తున్నారు. మీకు ఎలాంటి కాల్స్ వచ్చినా సరే, ఒకవేళ అలాంటి కాల్స్ వస్తే ట్రాప్లో పడొద్దని చెప్తున్నారు. ముఖ్యంగా పోలీస్ అధికారులు ఎప్పుడు కూడా ఆన్లైన్లో కేసుల దర్యాప్తు చేయరన్న విషయాన్ని గుర్తించాలని వివరిస్తున్నారు. అలాగే ఆన్లైన్ లావాదేవీల ద్వారా కూడా డబ్బు అడగరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ అనే పదం స్కామర్లు సృష్టించారు. ఈ తరహా అరెస్ట్ అమలు భారతీయ చట్టంలో అసలు లేనే లేదని, ఎవరైనా మిమ్మల్ని దాంతో బెదిరిస్తే అది నిస్సందేహంగా మోసమవుతుందని చెప్పారు. ముఖ్యంగా ఇలాంటి కాలర్ల భయంతోనే ఫోన్ కాల్లు లేదా సందేశాల ద్వారా బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఇలా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎప్పుడూ కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్తున్నమాట. అలాగే ఈ తరహా ఫోన్లు వస్తే ఖచ్చితంగా స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు బ్యాంక్ అధికారులకు కూడా తెలియచేయాలని, ఈవెన్ 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే లేదా ఎవరితో అయినా చర్చించిన తర్వాతే మీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎలాంటి లాస్ అనేది జరగదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.